చెల్లెల, అమ్మ నాన్న చిన్ననాడు చనిపోతే నిన్ను నా గుండెల్లో పెట్టి సాదుకున్నా. నిన్ను పేర్చి పెద్ద చేసి ఉండవానికిచ్చి పెళ్లి చేశాడు. నువ్వు అత్తగారింటికి పోయినాక మా అన్న పేదవాడు, మా అన్న నాకేమి ఇవ్వడని వచ్చే పండుగ పబ్బాలకు నాకు రాకుండా, నా ఇంటికి రాకుండా ఉంటావా చెల్లెలా? ఏ పండుగ వచ్చినా నా ఇంటికి వస్తే నా ఇంట్లో కలిగిన కాడికి సీరసారలు పెట్టి నీ కాళ్ళు మొక్కి పంపిస్తమ్మా. నీ ఆడబిడ్డ దీవనే నాకు మోక్షము తల్లి. అన్నా, పేదవాడవని ఎందుకు బాధపడుతున్నావన్నా? అన్నా, అత్తగారింటి పంపిస్తున్నాను చెల్లెలు అంటున్నా. అన్నా, పేదవాడిని మర్చిపోతావా అన్న మాట ఎట్లొచ్చిందే అన్నా? బీదన్నని మర్చిపోతావా చెల్లెలన్న మాట ఎట్లొచ్చిందే అన్నా? అన్నా, ఆ మాట నీ నోటికి ఎలా వచ్చిందన్నా? అన్నా, సంవత్సరానికి ఒకసారి రాకెట్ల పున్నమొస్తుందన్నా. నా తోడబుట్టిన అన్న ఉన్నాడని నీ రాకిడి పట్టుకొని నీ ఇంటికి వస్తానే అన్నా. అన్న, నీ ఇంటికి వచ్చి నీ బంగారు చేతికి రాకీడు కడతానే అన్నా. అన్నా, రాకీడు కట్టినాక నీకు పంగు చాపుతా అన్నా. నా చెల్లె వచ్చిందని వాళ్ళ నాకు సీరలు పెట్టాకన్నా. వాళ్ళ నాకు కట్టమియ్యకే అన్నా. నాకు 100 ఇయ్యకే అన్నా. 200 ఇయ్యకే అన్నా. 500 ఇయ్యకే అన్నా. ఒక తల్లి పిల్లలము నా తోడా అన్నావన్నా. నా తోడా అన్నవే అన్నా. నాకన్నా ఉన్నాడంటే నాకంతే సాలే అన్నా. అన్నా,